టీడీపీ నేత దేవినేని ఉమా మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫేస్బుక్లో 4 రోజుల క్రితం పెట్టిన డ్రామా నాటకం 4 రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన ఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడు మార్చేసే సంఘటనలు ఘటనలని పెట్టిన ఈ ప్రబుద్ధుడు కరెక్ట్గా 4 రోజులకి ఇవాళ మరి నిన్న 13వ తారీఖున ఈ గులకరాయ్ కోడికత్తి డ్రామా మరిపించే విధంగా ఈ జగన్ నాటకం శ్రీధర్ రెడ్డి ఈ జగన్ రెడ్డికి సన్నిహితుడు స్నేహితుడు. మరి ఇవాళ ఏ వ్యక్తి అయితే ఇవాళ మరి బాధ్యతారాహిత్యంగా ఈ ప్రకటనలు పెట్టాడో ఇవాళ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలన్నీ కూడా క్లియర్గా వచ్చాయి. మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో నెంబర్ 1 స్థాయి ఉన్న వ్యక్తి ఎన్ని గంటల సేపు రాత్రి మీరు కరెంటు తీసేశారు? అక్కడ చిక్కటి చీకట్లో స్టోన్ ప్రొటెక్టర్స్ కానీ అక్కడ ఏదైతే షీల్డ్ చేయాల్సిన పరికరాలు కానీ ఏవి కూడా బస్సులో పైన ఎక్కడా కూడా కనపడిన పాపాన పోలేదు. దీనికి కారణం ఏంటో కూడా మరి పోలీస్ యంత్రాంగం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అక్కడ రాయి తగిలిన ఏదైతే సీఎం సెక్యూరిటీ గ్రూప్ ఉందో ఆ ప్రాంతంలో ఆ భద్రతా సిబ్బంది అంతా కూడా వంగి కూర్చున్నారు తప్ప ఎవరో కూడా పక్కన ప్రొటెక్ట్ చేయటం కానీ స్టోన్ ప్రొటెక్టర్ ఏదైతే పెట్టాల్సిన ప్రొటెక్టర్స్ కానీ ఏవి కూడా అక్కడ లేవు. అవన్నీ కూడా క్లియర్ కట్గా ఎందుకు ఇవన్నీ కూడా స్టోన్ గార్డ్స్ని ఎందుకు పెట్టలేదు? ఈ ఇమ్మీడియట్గా జరిగిన నిమిషాల్లోనే మరి ఒకడు ఎయిర్ గన్ ఒకడేమో క్యాట్ బాల్ అని లేకపోతే ఒకడే అగంతకుడని ఒకడు రెండో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాడని ఇట్లా మరి మీ ఎమ్మెల్సీ ఇంటికి దగ్గరలోనే మరి ఆ స్కూల్ బిల్డింగ్ మీద ఒక్క పోలీస్ కూడా కనపడలేదు. మరి సెక్యూరిటీ సిబ్బంది మరి పోలీస్ భద్రత ముఖ్యమంత్రి భద్రత సిబ్బంది కావచ్చు లేకపోతే విజయవాడ మరి సిపి సంబంధించిన భద్రతా సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా కీలకమైన ప్రాంతాల్లో భవనాల్లో ఆ భవనం మీద ఒక్క కానిస్టేబుల్ కూడా కనపడలేదంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు? ఏమి మరి రాష్ట్ర ప్రజలకి వివరణ ఇస్తారో మరి నేను ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలిసి ఇమ్మీడియట్గా మరి సిబిఐ విచారణ జరిపితేనే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇంకొక ఆయన ఉన్నాడు ప్రబుద్ధుడు. ప్రభుత్వ సొమ్ము తీసుకొని జీతభత్యాలు తీసుకొని లక్షలు ఈ 5 ఏళ్లలో కోట్ల రూపాయలు సంపాదించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇది కోల్డ్ బ్లడెడ్ మర్డర్ టైప్ అని చెప్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా? రాయి దాడిని పట్టుకొని కోల్డ్ బ్లడెడ్ మర్డర్ సీన్ అంట. రకరకాల దుర్మార్గాలు కుట్రలో కుతంత్రాలు పిచ్చివాగుడంతా కూడా ప్రజలు కట్టిన పన్నుల డబ్బులతో జీతాలు పుచ్చుకుంటూ నీ ఇష్టారాజ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇవాళ నువ్వు వాగిన వాగుడంతా కూడా గోబిల్ని మించిపోయి గోబిల్ ప్రచారాన్ని ఏదైతే హిట్లర్ దగ్గర ఉండే గోబిల్ ఏ విధంగా అయితే దుర్మార్గ ప్రచారాన్ని విష ప్రచారాన్ని చేస్తాడో ఈ జరిగిన సంఘటన మీద మీ అసమర్థతని మీ చేతకాంతనాన్ని మీ పరిపాలనా వైఫల్యాన్ని మీ ఘోర భద్రత వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఎదుటి వ్యక్తుల మీద ప్రధాన ప్రతిపక్షం మీద తెలుగుదేశం పార్టీ మీద సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు కానీ పిచ్చివాగుడు కానీ ఈ వ్యాఖ్యలను కానీ అన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఏదైతే ఈ నిందితులు కావచ్చు ఎవరైతే దీనికి బాధ్యులైన ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ అవ్వాలి. ఏదైతే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ కేంద్ర సంస్థల విచారణ జరగాలని ఎన్నికల అధికారిని సిఇఓ గారిని కూడా కోరుతున్నాం.